ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనకి రెండవ క్లాస్ చెప్పుకుంటున్నాం ఏంటంటే కాంట్రాక్ట్ స్వభావం. మనకి వ్యాపార న్యాయశాస్త్రాల మూలాధారం ఏంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈ కాంట్రాక్ట్ యాక్ట్ని రెండు భాగాలుగా విభజించి 1 నుంచి 72 సెక్షన్ వరకు సామాన్య చట్టాలు మరియు 128 సెక్షన్ నుంచి 438 వరకు అదనపు చట్టాలు, అంటే కొన్ని షరతులతో కూడిన చట్టాలు అని చెప్తారు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే కాంట్రాక్టు అంటే ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలంటే ఖచ్చితంగా కాంట్రాక్ట్ అనేది మనం సమకూర్చుకోవాలి. కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరినటువంటి ఒప్పందము. ఇద్దరు వ్యక్తులు ఒక పని చేయాలంటే ఆ చేసుకునేటువంటి ఒప్పందముని కాంట్రాక్ట్ అంటారు. అయితే అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ టాపిక్లో మీకు వరుసగా చెప్పుకొస్తాను ఏమేమి చేసుకోవాలి, ఏమేమి చేసుకోకూడదు. కనుక చూస్తే మనకి కాంట్రాక్ట్ స్వభావం. కాంట్రాక్ట్లో ఎంతమంది ఉండాలి? కనీసం 2 వ్యక్తులు ఉండాలి. అంటే ఒకటి ప్రతిపాదన చేసే వ్యక్తి, 2 అంగీకరించేటువంటి వ్యక్తి, 2 ఉండాలి. 2 ఉంటే ఇద్దరి మధ్య ఏర్పడే దాన్ని ముందు ఒప్పందం. దీన్ని కాంట్రాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో కాంట్రాక్ట్ గురించి చెప్తున్నాడు. సెక్షన్ 2H. ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఈ కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా అంటే కాంట్రాక్ట్ అనేది ఎలా ఉండాలి? న్యాయశాస్త్రము చేత అమలు చేయదగిందై ఉండాలి. ఇక్కడ రాసాను చూడండి, అమలు పరుచుటకు అవకాశము కలిగి ఉన్న ఒప్పందాన్ని కాంట్రాక్ట్. మరి అన్ని కాంట్రాక్టులు అమలు పరచొచ్చా? అమలు పరచడానికి వీలు. అది కూడా ఎలా ఉండాలంటే కొన్ని కాంట్రాక్టులు న్యాయశాస్త్రం దృష్ట్యా అమలు పరచడానికి అవకాశం ఉండాలి. అమలు పరచడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశీ శత్రువుతోటి మనం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం అనుకోండి, అది అమలు చేయొచ్చా? అమలు చేయం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనల్ని కూడా ఏమంటారు? ఇది ఎవరో తీవ్రవాది, ఇలా వాళ్ళకి కొంచెం అవకాశం కల్పిస్తున్నాడు అని ముందు మనల్ని అర్జెంటుగా అరెస్ట్ చేస్తారు. అదే మన ఇంటి పక్కతో మనం ఫ్రెండ్లీగా కూర్చొని ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒప్పందం ఏమో అమలు పరచడానికి వీలైంది. విదేశీ శత్రువులతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే అది అమలు పరచడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడైనా చూడండి, జగన్పేట సెంటర్లో ఉంటాయి చూడండి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఎచ్చట కంప్యూటర్ నేర్పబడిన అని ఉంటాయి. అది అమలు చేయడానికి వీలున్నది. ఎక్కడైనా చూడండి, ఇక్కడ వ్యభిచార గృహం నిర్వహించబడిన అని ఉంటారు. ఇది అమలు చేయొచ్చా? అమలు చేయడానికి వీలు లేదు. ఇది మొదటి నుంచి చెల్లం. అలాగే కొన్ని కాంట్రాక్ట్లు ఏమో న్యాయశాస్త్రం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది, కొన్ని కాంట్రాక్ట్లు ఏమో న్యాయశాస్త్రం అమలు చేయడానికి వీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ మనం చూస్తే ఐపీసీలో 511 సెక్షన్లు ఉన్నాయి. 511 సెక్షన్లు ఏం చెప్తుంది? అవన్నీ కూడా ఏ పని అయితే చెయ్యకూడదో ఆ పని చేస్తే నీకు వచ్చేటువంటి పనిష్మెంట్లు అని చెప్తుంది. అంటే అది అమలు చేయడానికి వీల్లేదు. అంటే భారతీయ శిక్షాస్మృతిలో చెప్పబడినటువంటి ఏ చట్టానికి అనుబంధంగా ఎవరో కాంట్రాక్ట్ చేసుకోవడానికి వీలు లేదు. కాదు, భారతీయ శిక్షాస్మృతిలో కనుక ఉన్నటువంటి వాటికి మనం కాంట్రాక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది అమలు పరచడానికి వీలు లేదు. ఒకవేళ కాదు కూడా అమలు పరిచామనుకోండి, మీకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ సెక్షన్ 2H ఏం చెప్తుందంటే అమలు పరచుటకు అవకాశం కలిగి ఉన్న ఒప్పందాన్ని కాంట్రాక్టు. ఓకే, అంటే ఈ 2 వ్యక్తులు ఒక ప్రతిపాదన స్వీకృతి చేసేటప్పుడు అటువంటి కాంట్రాక్ట్ అమలు పరచడానికి వీలైందై ఉండాలి, న్యాయశాస్త్రం ఆమోదించిందై ఉండాలి. ఇప్పుడు అవతల నీళ్ళు కత్తెట్టి నీళ్ళు పొడిచేస్తాం, వీలవుతుందా? మీ మీద ఏం పెడతాడు? మర్డర్ కేసు పెడతాడు. మర్డర్ కేసు సెక్షన్ అంతా 302 ఐపీసీ గురించి నీకు రకరకాల శిక్షల గురించి చెప్తాడు. అంటే 299 నుంచి 301 సెక్షన్ వరకు ఐపీసీ ఉంటుంది.
ఐపీసీలో ఉన్నటువంటి 299 నుంచి 303 వరకు మర్డర్లు అంటే ఏంటి, మర్డర్ల రకాలు ఏంటి అని వివరిస్తూ 302 సెక్షన్ పనిష్మెంట్ చెప్తారు. అంటే నువ్వు ఆ పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలు లేదు, అది అమలు పరచడానికి వీలు లేదు. ఓకే, 2 ఏముండాలని చెప్తున్నాను, కాంట్రాక్ట్ చేసుకోవాలంటే ఏముండాలని చెప్తున్నాను, ఒప్పందాన్ని మనం ఇంగ్లీష్లో ఏమన్నాం, అగ్రిమెంట్. ఏ పనైనా ముందు నిర్వహించాలంటే అగ్రిమెంట్ అనేది ముందుగా కావాలి. అగ్రిమెంట్లో ఏముండాలి, అగ్రిమెంట్లో కూడా 2 వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి. ఒకడు ప్రతిపాదనకర్త, రెండోవాడు స్వీకర్త. ప్రతిపాదన చేసేటువంటి ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని అవతల వ్యక్తికి చెప్పేటప్పుడు అవతల వ్యక్తి నుంచి తన అంగీకారాన్ని తీసుకురావాలి. ఈ 2 ప్రతిపాదన స్వీకృతి అనేవి 2 ఉంటేనే ఒప్పందం అవుతుంది. చూడండి, ఒప్పందం సెక్షన్ 2E. ఒప్పందం అనగా 2 పార్టీలకు ప్రతిఫలమును చేకూర్చు సముదాయము లేదా వాగ్దానముల సముదాయము. అంటే ఇది ఇక్కడ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్లో ఏముండాలి, 2 పార్టీలు లాభపడేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇల్లు అమ్మేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ అనేటువంటి ఒక వ్యక్తి బి అనేటువంటి ఒక వ్యక్తికి నా ఇల్లు అమ్మేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేవాడు బికి ఇల్లు అమ్మేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, 10 లక్షలకి ఇల్లు అమ్మేస్తున్నాడు. నా ఇల్లు 10 లక్షలకి అమ్మేస్తాను, కొంటావా? బి అనేవాడు కొంటాను అని అంగీకరించాడు. అంటే ఈ కాంట్రాక్ట్లో 2 వ్యక్తులకి కూడా ప్రతిఫలం ఉంది. ఏ తన ఇల్లును వదులుకుంటున్నాడు, అందుకు ప్రతిఫలంగా 10 లక్షలు వస్తుంది. బి 10 లక్షలు వదులుకుంటున్నాడు, అందుకు ప్రతిఫలంగా ఏ అనేవాడు ఇల్లు వస్తుంది. అంటే 2 పార్టీలకి ప్రతిఫలము అనేది ఉంటుంది. అమ్మా, ఒప్పందం అనగా 2 పార్టీలకు ప్రతిఫలమును చేకూర్చు సముదాయము. ప్రతిఫలము అనగా ఒక పనిని చేసినందుకు గాను వచ్చేటువంటి ఫలాన్ని ప్రతిఫలము. ఎంత ఉండాలి, ప్రతిఫలం ఎంత ఉండాలంటే ఒకటి, దెర్ ఈజ్ నో క్యాల్కులేషన్. ఓకే, ప్రతిఫలం ఎంత ఉండాలి, సంథింగ్ ఈజ్ రిటర్న్, ఎంతో కొంత తిరిగిచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా పుస్తకాన్ని నీకు ఊరికి ఇచ్చేసాను అనుకోండి, పుస్తకాన్ని చదువుకమ్మా అని ఊరికి ఇచ్చేసాను అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు నా పుస్తకాన్ని నాకు తెచ్చేయి అని అడుగుతాం. నీకు ఫలానా రోజున పుస్తకం ఇచ్చాను కదా, తీసుకొచ్చేయమ్మా అని. అదే పుస్తకాన్ని నీకు 1 రూపాయికి అమ్మాను అనుకోండి, 1 రూపాయికి అమ్మాను అనుకోండి, నువ్వు నాకు 1 రూపాయి ఇచ్చావు కాబట్టి ఎప్పటికీ కూడా పుస్తకం మీద ఉన్నటువంటి హక్కును నేను నీకు బదిలీ చేయబడతాను. ఆ 1 రూపాయికి బదిలీ అయిపోయింది, మళ్ళీ నేను ఎప్పుడు నా పుస్తకం నాకు ఇచ్చేయని అడగలేను. ఓకే, ఇది ఈ ఒప్పందం అనగా 2 పార్టీలకు ప్రతిఫలమును చేకూర్చు సముదాయము లేదా వాగ్దానముల సముదాయం. ఇలా ఉండాలంటే ఏముండాలంటే సర్వసమ్మతి. సర్వసమ్మతి అనేది ఉండాలి. దీన్ని ప్రీ కన్సెంట్. ఓకే, ఈ కాంట్రాక్ట్ ఏముండాలంటే సర్వసమ్మతి, కాన్సెన్సస్ యాడ్ ఐడమ్. లీగల్ టర్మ్ ఏంటంటే కాన్సెన్సస్ యాడ్ ఐడమ్. అంటే ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి, అతని యొక్క కాంట్రాక్ట్లో పాల్గొనేటప్పుడు ఆ అంగీకారం తెలిపేటువంటి వ్యక్తి తన అంగీకారాన్ని పూర్తిగా ఇవ్వాలి. అంటే ఏంటి, పూర్తిగా అంగీకారంతో ఇవ్వాలంటే ఏముండాలి, అతని మీద బలప్రయోగం జరగకూడదు, మోసం జరగకూడదు, అనుచిత ప్రభావం జరగకూడదు, పొరపాటు కానీ ఇటువంటి ఏమీ లేకుండా ఉండాలి. ఏమేమి ఉండకూడదు, బలప్రయోగము, అనుచిత ప్రభావము, అసత్య వర్ణన, పొరపాటు మరియు ఇటువంటి ఏమీ లేకుండా మీకు ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం, సర్వసమ్మతి. కంటిన్యూ చేద్దాం, కంగారు పడ. అగ్రిమెంట్ అంటే ఒప్పందం. సెక్షన్ 2E. సెక్షన్ 2E ఇందాక ఒప్పందం గురించి చెప్పాను. ఒప్పందంలో ఏముండాలి, ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఓకే, ఆఫర్ అంటే ప్రతిపాదన, యాక్సెప్టెన్స్ అంటే స్వీకృతి. ఫర్ ఎగ్జాంపుల్, నా పెన్ను అమ్మేస్తాను, కొంటావా? నేను చేసింది ఏంటది, ప్రతిపాదన. వేస్తారు, నేను కొంటానండి.
అని చెప్పాం అనుకోండి, దాన్ని స్వీకృతి. ఈ ప్రతిపాదన స్వీకృతులు ఏముండాలని చెప్పాను? సర్వసమ్మతి అనేది ఉండాలి. సర్వసమ్మతి అనేది ఉండాలి. ఈ సర్వసమ్మతి అంటే ఏంటి? ఫ్రీ కన్సెంట్, ఎవరి యొక్క ఇబ్బందులు లేకుండా తనకు తానుగా స్వేచ్ఛగా కాంట్రాక్ట్లో పాల్గొనడాన్ని సర్వసమ్మతి. అంటే సర్వసమ్మతి అంటే ఏంటి? బలప్రయోగం అయి ఉండకూడదు, అనుచిత ప్రభావం అయి ఉండకూడదు, అసత్య వర్ణన అయి ఉండకూడదు, ఫ్రాడ్ అయి ఉండకూడదు, మరియు మిస్టేక్ అయి ఉండకూడదు. ఈ 5 లేకుండా ఉంటే దాన్ని సర్వసమ్మతి అంటారు. సరే చూడండి, అగ్రిమెంట్. అన్ని అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లు కావు, కానీ కాంట్రాక్ట్లు అన్నీ అగ్రిమెంట్లే. ఓకే, అగ్రిమెంట్లు ఏ కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు అంటే సాంఘిక అగ్రిమెంట్లు, సోషల్ అగ్రిమెంట్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంఘిక అగ్రిమెంట్లు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి ఒక వెడ్డింగ్ కార్డు వచ్చి ఇచ్చిన, మాస్టర్ మీరు పెళ్ళికి రావాలండి అని. సరే అమ్మ ఖచ్చితంగా వస్తాను, నేను మీ పెళ్ళికి మిస్ అవుతాను ఏంటి అని చెప్పాను. అంటే అక్కడ ఆ అమ్మాయి నన్ను ఆహ్వానించింది, నేను నా అంగీకారం కూడా తెలిపాను. కానీ అనుకున్న తేదీని ఆ పెళ్ళికి నేను అటెండ్ అవ్వలేకపోయాను. అంతరాన్ని ఆ అమ్మాయి నా మీద కోర్టులో కేసేసి ఆ కేసును అమలుపరచడానికి వీలు లేదు. ఎందుకంటే అది సాంఘిక పరమైనటువంటి అగ్రిమెంట్. మాటల మధ్యలో యథాలాపంగా కొన్ని లావాదేవీలు చేసుకుంటాము, అలా చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు అమలుపరచడానికి వీలు లేవు. ఏమా సోషల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకే, నెక్స్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిని విందుకు ఆహ్వానించాడు. సరే, బి విందు అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఏ బిని విందుకు ఆహ్వానించాడు. అంటే ఏ విందు అంత శుభ్రంగా సిద్ధం చేసుకున్నాడు, రెడీ చేసుకున్నాడు. కానీ బి విందుకు హాజరవ్వలేదు. ఇప్పుడు బి మీద కోర్టులో కేసు వేయడానికి వీలవుతుందా? వీలు. అంటే ఇటువంటి చేసుకున్న అగ్రిమెంట్లు అమలు పరచాలనే రూల్ అయితే లేవు. 2 కుటుంబపరమైనటువంటి అగ్రిమెంట్లు, ఫ్యామిలీ అగ్రిమెంట్స్. అంటే భార్య భర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతురుల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య అయినా కనుక ఒప్పందాలు జరిగితే ఆ ఒప్పందాలను అమలు చేయడానికి వీలు లేదు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో భర్త భార్యకి మాటల మధ్యలో నీకు ఎందుకు పలానా సంక్రాంతి పండుగ వస్తుంది, నీకు మంచి చీర కొనుక్కొచ్చిస్తాను అని చెప్పి, ఎందుకంటే భార్యను ఆనందపరచడం కోసం చీర కొనుక్కొస్తాను అన్నాడు. ఓకే, మాటల మధ్యలో యథాలాపంగా మాట్లాడేసి, కానీ సంక్రాంతి పండుగ వెళ్ళిపోయింది, కానీ భర్త మాత్రం చీర కొనివ్వలేదు. ఇప్పుడు భార్య భర్త మీద కోర్టులో కేసు వేయగలదా? వెయ్యలేదు. ఎందుకంటే భార్యాభర్తల అన్యోన్యత కోసం మాటల మధ్యలో అనేక రకమైన చెప్పినప్పుడు అవన్నీ అమలు పరచాలనే రూల్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే అవి కుటుంబపరమైనటువంటి అగ్రిమెంట్లు. అంటే కుటుంబంలో సభ్యుల ఆనందం కోసం రకరకాలుగా మనం మాట్లాడుతుంటాం అన్నమాట. కొడుకు 10th క్లాస్ పాస్ అవ్వరా, నీకు ఎందుకు, నీకు పలానా కొత్త సైకిల్ కొనిస్తాను, లేదు స్టేట్ పోస్టరా, లేకపోతే పలానా బండి కొనిస్తాను అంటే ఓకే, అతను తెచ్చుకున్నాడు, స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చాడు, కానీ ఇతను కొనిచ్చే స్తోమతలో లేడు. కాబట్టి కోర్టులో కేసెస్ అమలు పరిచయించా చేయలేదు. నెక్స్ట్, మతపరమైనటువంటి అగ్రిమెంట్. అంటే మత విశ్వాసం ఎవరి మతం వాళ్ళది. హిందూ మతం హిందువుది, క్రిస్టియన్స్ది, ఇస్లాంది, ఎవరి మతం వాళ్ళదే. అటువంటి మతపరమైనటువంటి అగ్రిమెంట్లు మనం చేసుకోవడానికి వీలు లేదు. నా మతం నుంచి నీ మతంలో కన్వర్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, గురువు గారు నేను నీకు విద్యను అందిస్తున్నాను కదా, నువ్వు నాకు మతంలోకి వచ్చాయి అంటే అది కరెక్ట్గా, అది రాజ్యాంగ రీత్యా చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఉండేటువంటి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మతపరమైనటువంటి అగ్రిమెంట్లు చేసుకోకూడదు. అంటే ఈ 3 అగ్రిమెంట్లు అమలు పరచడానికి వీలు లేవు. ఇటువంటి అగ్రిమెంట్లు చేసుకున్నా, ఈ 3 అగ్రిమెంట్లు చేసుకున్నా అవి కాంట్రాక్టులు కావు. నెక్స్ట్, న్యాయాత్మకమైనటువంటి అగ్రిమెంట్. ఇవి న్యాయాత్మకమైనటువంటి అగ్రిమెంట్లు అంటే లీగల్ అగ్రిమెంట్స్. అంటే లీగల్ అంటే న్యాయపరంగా అమలు చేయాలి.
అంటే అవి కూడా అగ్రిమెంట్లన్నీ కూడా న్యాయాత్మకమైనవి ఉండాలి. అంటే చట్టరీత్యా అమలు చేయడానికి వీలైనటువంటి అగ్రిమెంట్లు అయితేనే న్యాయాత్మకమైనటువంటి అగ్రిమెంట్లు. కాబట్టి అన్ని అగ్రిమెంట్లు కాంట్రాక్టులు కావు. అంటే సాంఘిక అగ్రిమెంట్లు, కుటుంబపరమైనటువంటి అగ్రిమెంట్లు, మతపరమైనటువంటి అగ్రిమెంట్లు, ఈ 3 అగ్రిమెంట్లు కాంట్రాక్టును అమలు చేయడానికి వీలు లేవు. కానీ న్యాయాత్మకమైన అగ్రిమెంట్లు మాత్రమే కాంట్రాక్టులు అవుతాయి. ఓకే అమ్మా?